హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మన కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. అంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో భారతమ్మ గారిని ఏదో తిట్టేశారు అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళ ఆకెపాటి సుభాషిణి గారు కొన్ని మాటలు అన్నారు. గాడిద రోజా, గాడిద విజయమ్మ, అన్నారు భారతమ్మ సారీ తిట్టుకోవడాల్లో గాడిద అడ్డగాడిద ఇట్లా తిట్టుకున్నారు. సో దీని మీద అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమని పోరాటం చేస్తుందండి, ఇదిగో చూసారా రాజకీయాల్లో లేని వాళ్ళను కూడా ఇలా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇది వీళ్ళ సంస్కృతి అని చెప్పి తిడుతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, మనం ఏది విత్తుతామో అదే ఫలాలు వస్తాయి మనకని. మీరు గత కొంతకాలంగా ఏం విత్తారు మీరు అంటే రోజా లాంటి వ్యక్తి రాజకీయాలను భ్రష్టు పట్టించిన చరిత్ర రోజాది. ఇవాళ కాదు కదా, ఎన్నెన్ని మాటలు అన్నారు. నోట్లో ఏం పెట్టుకున్నావు? ఇలాంటి పదాలు ఒక మహిళ నుంచి ఇలాంటి పదాలు వినగలమా? విన్నామా ఎప్పుడైనా? మగవాళ్ళు మాట్లాడితేనే అది చాలా ఇదిగా ఉంటుంది, ఎంబ్రాజింగ్ ఉంటుంది. అట్లాంటి ఆడవాళ్ళు కూడా ఇట్లాంటి పదజాలాన్ని వాడితే ఎట్లా ఉంటుంది రాజకీయాలు? సో రోజా అనే వ్యక్తి రాజకీయాల్లో మొదలైనప్పటి నుంచి కూడా ఇలాంటి నోటి దూలతోటి ఇలాంటి మాటలే మాట్లాడుతూ. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని. ఇట్లా గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలు ఇవాళ పనికిరావు, పోనీ అవి పనికిరావు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సిద్ధాంతపరంగా ఉందామా అంటే సిద్ధాంతపరంగా ఉండనిచ్చేలా లేరు కదా. సో ఆ రకంగా సిద్ధాంతపరంగా మాట్లాడితే రోజా కానీ ఇంకొకరు కానీ సిద్ధాంతపరంగా మాట్లాడితే ఖచ్చితంగా సిద్ధాంతపరంగానే దానికి బదులు ఇచ్చే అవకాశం ఉంది. అట్లా కాకుండా రోజా ఒక మాటని, వీళ్ళు 2 మాటలని, మళ్ళీ రోజా మరో 3 మాటలని, ఈ రకమైన అంటే రాజకీయాన్ని భ్రష్టు పట్టించేశారు. అది మొదలైంది వైసీపీ తోటి, అక్కడి నుంచి తెలుగుదేశం, ఇప్పుడు జనసేన కూడా మొదలు పెట్టేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోజా అంటే ఆటోమేటిక్గా జనాల్లో ఒక ఏహ్య భావం ఉంది. అంటే ఆవిడ్ని చూడంగానే బా రోజానా అని అసలు ఆమెకు ఎలాంటి విలువ లేదు. ఎందుకు లేదంటే ఆమె అలాంటి భాష మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు విలువ లేదు. ఆ నోరుతో పెట్టుకోకూడదురా బాబు. అలాంటప్పుడు ఈ రకంగా మీరు మాట్లాడడం సహేతుకమేనా, సమంజసమేనా అని చెప్పేసి అడిగి పద్ధతిగా మాట్లాడితే ఎవరి విలువైనా పెరుగుతుంది. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా కొంచెం అదుపు తప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆ విషయం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అనుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా తిరిగి వాళ్ళలాగే మాట్లాడితే ఎట్లా? సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నాకు అర్థం కాని విషయం ఇంకొకటి ఉంది. చంద్రబాబు గారిని మొన్న అంబటి రాంబాబు గారు ఒక బూతు మాట్లాడారు. ఆ బూతు మాట్లాడిన తర్వాత అసలుకి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు రెచ్చిపోయాయి. పెద్ద విమర్శ కూడా వచ్చింది ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం మీరేమి రెచ్చిపోరు కానీ, ఎప్పుడు గట్టిగా మాట్లాడరు కానీ, చంద్రబాబుని అంటే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పేసి. నిజంగానే అసలుకి పార్టీ నుంచి ప్రెస్ నోట్ రావడం దగ్గర నుంచి చూస్తే కనుక అందరు, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి నియోజకవర్గాలు, ప్రతి నాయకుడు స్పందించాడు. ఇదిగా అదేదో మ్యాండేటరీగా స్పందించారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం అంతలా ఇప్పుడు భుజాన వేసుకోరా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని నిందించినప్పుడు అంతలా భుజాన ఎవరు వేసుకోలే? ఇవాళ చిరంజీవి గారిని ఒక వర్గం ఆడిపోసుకుంటా ఉంది. ఎవరైనా మరి భుజాన మీద వేసుకున్నారా? ఏ జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే ఇతరులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కానీ చిరంజీవి గారిని ఆ రకంగా విమర్శ చేస్తూ ఉంటే అందులో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడారు ఎవరైనా? అవును, విమర్శ కాదు అది. చిరంజీవి గారు ఒక విన్నపం చేసుకున్నారు. విన్నపం చేసుకుంటే చిరంజీవి గారు అన్న దాంట్లో తప్పేముంది అని అన్నారు ఎవరైనా? అనలేదు కదా. చిరంజీవి గారు చెప్పిన తర్వాత కందుల దుర్గేష్ గారు అవునవును నిజమే, మేము నంది అవార్డులు మేము ఇనిషియేషన్ చేస్తామని చెప్పారు. అంటే చిరంజీవి గారు అడిగిన తర్వాత పని అయిందిగా. దాని మీద విమర్శ చేస్తున్న వాళ్ళని తిరిగి కొట్టాలిగా మాటలతోటి. కానీ ఇక్కడ ఎవరైనా మాట్లాడారా? లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారిని ఈసారి రోజా ఏమంది? భువనేశ్వరి గారిని అన్నది. భువనేశ్వరి గారిని అన్నదానికి వీళ్ళు చాలా రెచ్చిపోతా ఉన్నారు. ఆకేపాటి సుభాషిణి గారు మాట్లాడుతూ రోజా గారిని వ్యక్తిగతంగా అనటం నాకైతే నచ్చలేదు. రోజాని నువ్వు ఎవరితో ఉన్నావు, నీ సెటప్లు ఏంటి, కరుణాకర్ రెడ్డి నీకు పర్సనల్గా చేస్తాడా ఏదైనా, ఇట్లాంటి ఏవేవో మాట్లాడారు కదా.
అవంతా సభ్య సమాజంలో వాళ్ళు ఉపయోగం లేని మాటలు మాట్లాడే వాళ్ళు వల్గర్ వాళ్ళు. మీరు అదే అర్థమైపోయింది కదా. మీరు అలాగే చేస్తారా? తప్పు కదా అది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మీకు అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటున్నారంటే 3 రాజధానుల గురించి ఏం చేసావయ్యా నువ్వు అని అడగమన్నాడు. అంతే కదా. నువ్వు సిద్ధాంతపరంగా చూస్తే వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. వాడి వల్ల కాదు, ఏం మాట్లాడలేరు. వాడు రెచ్చగొట్టేలాగా మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టి చర్చను పక్కదో పట్టిస్తారు. ఇవాళ మీరు చెప్పాల్సింది ఏంటి? వాళ్ళు ఏదైనా విమర్శలు చేస్తే మీరు చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగని పనులు ఏ రకంగా చేస్తున్నారో చూపించండి. ఒక్కటి కూడా చూపించట్లేదు. ఇవి కాకుండా మీరు మళ్ళీ మీరు కూడా మాట్లాడితే, ఆకేపాటి సుభాష్ని కూడా మళ్ళీ మాట్లాడితే ఏమిటి విలువ ఏమిటి? ఇప్పుడు ఆవిడని సమర్థించుకోవటం కోసం రాయపాటి ఎవరైనా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు. అదే ఎక్కడికి వెళ్తుంది? చర్చ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ స్టోరీ. వైసీపీలో ఏం జరిగిందో ఆ సేమ్ ఓల్డ్ స్టోరీ మళ్ళీ నడుస్తుంది. వాళ్ళ దగ్గర విషయం లేకపోతేనే వ్యక్తిగతం విమర్శలు చేస్తారు. అది అందరికీ తెలిసిందే. అంతే. వైసీపీకి అదే చేతొచ్చు. వాళ్ళ రాజకీయం అంతే. మీ దగ్గర సత్తా ఉంది కదా, ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది, చెప్పుకోండి. సో ఈ రకమైన రాజకీయాల్లో ఈ రకంగా భ్రష్టు పట్టిపోతే ఎవరికి ఫైనల్ గా నష్టపోయేది ఎవరంటే ప్రజలకు నష్టం. ఇలాంటివన్నీ కూడా జనసేన పార్టీకి ఇప్పటి వరకు చాలా స్వచ్ఛమైన పేరు ఉంది. ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీని వేలెత్తి చూపే పరిస్థితి లేదు. ఒక మాట విన్నారో లేదన్న, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పారు, మీరు అన్నారు మా ఇంట్లో వాళ్ళని, కానీ నేను మీకు మాట ఇస్తానమ్మా, నేను అన్నాను అని చెప్పి. ఇప్పుడు అది ఇలాంటి వాటి ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిచ్చారా అని చెప్పేసి అనుకునే ప్రమాదం అనుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నానా మాటలు అంటుంటే, కుక్కలు అది ఇది అని మాట్లాడుతుంటే జోగి రమేష్ ఈయన హాయిగా నవ్వుకుంటూ ఆస్వాదిస్తున్నాడు. తప్పు ఇలాంటి. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లేస్ లో ఉంటే అలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు, జగన్మోహన్ రెడ్డి స్థాయి వేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చిల్లర రాజకీయం, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఉదాత్తమైనది, చాలా గొప్పది. ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం కొత్త ట్రెండ్ సృష్టించబోతా ఉంది. ఆ ట్రెండ్ వైపు మీరు వెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళ బోన్లో మీరు పడిపోతారు, వాళ్ళ ట్రాప్ లో మీరు పడిపోతా ఉన్నారు. కరెక్ట్ కాదు ఇది. సో సుభాష్ని గారు ఆమె సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళు ఏదో TV5 వాళ్ళు వెళ్తారు, మైక్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ బాస్ మీద మాట్లాడారు కాబట్టి వాళ్ళు వెళ్ళి మైక్ పెడతారు. మైక్ పెట్టంగానే రెచ్చిపోవడం, మాట్లాడటం. వాట్ ఈస్ దిస్? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీకు గుర్తు లేవా ఆ మాత్రం? సో ఇది కరెక్ట్ కాదు. సో ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత సంయమనం మీకు లేకపోవచ్చు, కానీ కొంత భాష వాడేటప్పుడు కొంచెం పద్ధతిగా వాడాలా. మీరు సంయమనం కోల్పోవడం అనేది భాష విషయంలో కోల్పోకూడదు. మీరు ఆమె మాట్లాడిన దానికి అంతకు మించి రెట్టింపు గట్టిగా మీరు మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. అంతే తప్ప ఒక మహిళకు మీరు మళ్ళీ లింకులు కలిపి ఆ రకంగా మాట్లాడడం వల్గారిటీ కదా. మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నది? మీరు అదే అయితే దెందైతే ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి? ప్రజలు ప్రశ్నించుకుంటారుగా. కాబట్టి మరొక్కసారి జనసేన పార్టీకి ఒక మంచి విలువలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గురించి కూడా నేను చెప్పట్లా. జనసేన పార్టీ డెఫినెట్ గా, తెలుగుదేశం పార్టీ కూడా దేశంలో క్రమశిక్షణ గల పార్టీల్లో నెంబర్ 1 స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పటివరకు. అంతకు మించి జనసేన పార్టీ ఉంది. కాబట్టి ఈ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆకేపాటి సుభాష్ లాంటి వాళ్ళు కొంత సంయమనం పాటించాలి. కోల్పోతే అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. అది గమనించాల్సిన అవసరం ఉంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ఎవరికే గౌరవం ఇవ్వరు, సొంత తల్లికి చెల్లికే గౌరవం, ఆవిడని తిట్టి అంతే కదా. ఇంకా వీళ్ళు అంత చివరికి వాళ్ళ కార్యకర్తలతోటి అసలు వాళ్ళ క్యారెక్టర్లనే కించపరిచేలాగా మాట్లాడిన జాతి వాళ్ళ రంకులంట కట్టేస్తున్నారు. ఇంకేం అంతే కదా. సొంత చెల్లిని అసలుకి వాళ్ళ తండ్రికి పుట్టలేదని మాట్లాడితే ఇంతకంటే జుగుప్సాకరమైన ఆరోపణలు, విమర్శలు ఏమైనా ఉన్నాయా? అలాంటి వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్త. ఇంతకంటే నీచమే ఉంటది? వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం ఏంటి? వాళ్ళతో మీరు పోటీ పడడం ఏంటి? నాకు అర్థం కాదు. అంటే నీచత్వానికి దిగజారడంలో పోటీ పడతారు ఎవరైనా? మంచి ఉదాత్తమైన అంశం కోసం పోటీ పడాలి మనం, గొప్ప ఉన్నతమైన లక్ష్యం కోసం పోటీ పడాలా, అంతేగాని నీచత్వం కోసం కాదు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.